అయ్య బాబాయ్ ఏంటిలా పడ్డావు? స్టూల్ జారింది, పడ్డాను. స్టూల్ జారితే ఓకే, కాలు జారితేనే కష్టం. అయినా వచ్చి నష్టమే లేదుగా. ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు లేకపోతే నేను ఎందుకు పడతాను? అంటే కావాలనే పడ్డావా? సారీ. ఎవరైనా కింద పడితే అమ్మ అంటారు, నువ్వేంటే సూర్య అంటావు? తల్లి లేని బిడ్డనుగా. మట్టి గడ్డేం కదా. కొంచెం మూవ్ రాయవా? నీకు మూవ్ రాయడానికి, ఫేస్ కి పౌడర్ రాయడానికి, నెత్తిపైన గొడుగు పట్టుకోవడానికి నేనేం పండుగలో వెదవని కాదే. చిచి, నీకు సరసమే తెలీదు. ఎంత మాటనా? ఏమంటివి సరసం గురించి నా దగ్గర మాట్లాడుచుంటివా? సరసంలో నవరసాలు తెలిసిన వాడి నేను సరసం ఆడించో నీవు నీరసించదవు. నవరసాలు తెలుసన్నావు, అప్పుడే నీరసపడిపోయా? ఈ నీరసం ఆ నీరసం కాదులే. సరసం ఆడితే కదా తెలిసేది ఏ నీరసం ఏంటో. సరసానికి ఇంకా చాలా టైం ఉంది, ముందు లోపలికెళ్ళు. ముందు లోపలికెళ్ళే. సరసం ఆడితే నీరసం వస్తుందో లేదో తెలియదు కానీ ఆయాసం మాత్రం తప్పనిసరిగా వస్తుంది. నేను లేనే వెళ్ళిపోయాను. ఓ గాడ్ యు హావ్ నో దయా, నాకేమో సింగిల్ లెగ్ లేదయా. నాదే ముద్దము నాదేబా నాదే పింటు నానాబా బాబోరబా. ఏంటి సార్ కాలు వంకే చూస్తున్నారు? ప్యూరా కాదా అనా? ప్యూర్ జైపూర్ సార్. జైపూర్ ఓకే, మియాపూర్లో దొరుకుతాయా? సొమ్ములు ఇస్తే షోలాపూర్లో కూడా దొరుకుతుంది సార్. అంటే ఫ్యూచర్లో ఎక్కడైనా దొరుకుద్ది అనమాట. ఏంటి సార్ ఫ్యూచర్ జైపూర్ అంటున్నారు? సేమ్ మ్యాటరా? నీ మ్యాటర్ ఏంటి? ఒక అన్ఫార్చునేట్ డే, ఇద్దరికి పెళ్లి చేశాను. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు నా కాళ్ళు తీసేశారు. పెళ్ళైన వాళ్ళు మాత్రం హ్యాపీగా హనీమూన్ తిరుగుతున్నారు, నేను మాత్రం కుంటుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను. నువ్వేం బాధపడకు, ఇదిగో ఈ 100 తీసుకో. ఎక్స్పెక్ట్ చేశాను. నా కళ్ళల్లో నీ కాళ్ళు చూసుకుంటున్నాను. అవును, నీకు ఒక లెగ్ తీస్తామన్నారా 2 తీసేస్తామన్నారా? మాక్సిమం 2 పోవచ్చు. అయితే ఓ 500 జైపూర్ లెగ్స్కి అడ్వాన్స్ ఇద్దాం. 500 లేవు, 200 ఉన్నాయి. సరే సింగిల్ లెగ్గే సెటిల్ చేద్దాం. సింగిల్ లెగ్గా అయినా కష్టమే. ఈ బతుకు ఎలా బతకాలి? ఒక బెగ్గర్ బాధ మరో బెగ్గరే అర్థం చేసుకోగలడు బ్రదర్. తీసుకోవా బాబు, అప్సెకు మాటలు నువ్వు ఎక్కడ మనిషివే బాబు? చెంగు చెంగు నా గంతులు వేయండి ఓ జాతి వన్నే బుర్జాయిల్లారా. ఈ దేశంలో మనుషులు బుర్రతో ఆలోచించారు, మనసుతో ఆలోచిస్తారు. అందుకే బెగ్గర్ల పని హ్యాపీ. సూర్య ఎక్కడికి వెళ్ళిపోయావు? బండి సరిగా లాకవలేదు. వాళ్ళ పాటికి అభిషేకాలు కూడా చేయించేసుకుని ఉంటారు. అవునా? మనమే లేట్. ఏం పర్వాలేదు పదా. నువ్వొకటి గమనించావా ఇప్పుడు? ఏంటది? మన ఇద్దరం 7 అడుగులు వేశాం. అయితే 7 అడుగులు వేశామంటే ఇద్దరికి పెళ్ళైపోతుందన్నమాట. అలాగా? 8, 9, 10. ఇప్పుడు 10 అడుగులు వేసాం. ఇప్పుడు కూడా పెళ్ళొద్దంటావా? ఖచ్చితంగా. అదెలా? ముందేసిన 7 అడుగులు పెళ్లికి, తర్వాతేసిన 3 అడుగులు 3 రాత్రులకి. ఓరి నాయనోయ్, నువ్వు పెళ్లి నుంచి సోమరం దాకా వెళ్ళిపోయి కదా నీ దుంపదగా. నీతో చస్తున్నానే నేను. ఏమయ్యా బుద్ధుందా? చూస్తుంటే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల్లా ఉన్నారు. అమ్మాయిని పట్టుకుని పవిత్రమైన దేవాలయంలో తిడతావేంటి? దేవాలయానికి వచ్చింది మొక్కుకోవడానికా తిట్టుకోవడానికా? చూసావా, గుళ్ళో పూజారి కూడా మనల్ని భార్యాభర్తలు అంటున్నాడు. కర్మ కర్మ. ఏంటిది? ఈ రెండిట్లో ఒకవేళ పట్టుకో. దేనికి? పట్టుకో చెప్తాను. ఇదిగో. థాంక్స్ సూర్య, నేను అనుకున్న జరుగుతుంది. ఏమనుకున్నావేంటి? ఈ వేలు పట్టుకుంటే మన ఇద్దరు పెళ్ళవుతుంది అనుకున్నా. ఈ వేలు పట్టుకుంటే పెళ్ళైపోద్దా? మరి ఆ వేలు పట్టుకుంటే ఏమవుద్ది? పండు లాంటి పిల్లలు పుడతారు అనుకున్నా. పండు లాంటి పిల్లలు ఉన్న ఒక్క పండు గడతని ఏగలేక వస్తున్నాం. ఇంకో పండుగడ అసలు గుళ్ళో పెళ్లి పిల్లలు అసలు ఆడపిల్లవేనా? వద్దు నీకు. సారీ 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 సారీ. రా ప్రసాదం తిందాం. రా. వస్తున్నాను కదా, కూర్చో. అబ్బా, ఇంకా తల పట్టుకుంది చాలు గాని ప్రసాదం పెడతానుండండి. నువ్వు అలా నలుగురిలో అండి అండి అనకే, నాకు మండుద్ది. ప్రసాదం తింటే చల్లారుతుందిలే. పెట్టు. అమ్మో రక్తం. వద్దు వద్దు, దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్లు ఇవ్వద్దు. ఎప్పుడో నువ్వు నాకు సేవ చేసావు కాబట్టి నేను నీకు సేవ చేస్తున్నాను అంతే. దానికి దీనికి
అర్థమైందా? పంజుడు. అయ్యో మళ్ళీ రక్తం. ఏదేది? ఛీ, నువ్వు ఈ జన్మకు మారవే. నువ్వే మారచ్చుగా. పుష్ప నీ బట్టలెంత అందం, అబ్బ వేసావే బంధం. పుష్ప నీ బట్టలెంత అందం, అబ్బ వేసావే బంధం. ఏమండి? ఏంటి పుష్ప, ఏమైంది? ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏమండి, నా చెయ్యి నొప్పిగా ఉంది. కొంచెం ఈ బకెట్ బాత్రూమ్ లో పెట్టా, స్నానం చేయాలి. అవును, చెయ్యి కూడా వాచింది. అయినా ఏదో రవిగడ ఎక్కడ? నువ్వు తప్పుకో, నేను పెడతా. నువ్వు ఇంకా అసలు ఒట్టి మనిషి కూడా కాలేదు. ఒట్టి మనిషి కాకుండానే ఏం చేయించట్లేదంటే రేపు ఒకవేళ పొట్ట మనిషి అయితే నాతో ఎన్ని చేయిస్తాడో వీడు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఛే, 2 బాత్రూమ్లు ఫుల్ ఉన్నాయి. ఎప్పుడు ఖాళీ అవుతాయో ఏంటో. పేరుకి మాత్రం 2న్నా, ఒకదానికి గొళ్ళె లేదు, ఇంకో దాంట్లో నీళ్లు రావు. ఎరా లొంగి ఎత్తుకుంటున్నావా? బుద్ధుందా లేదా? ఏం ప్రశ్న అది? పుష్పలంగాలు ఎదుగుతున్నాను రా. నీకు అదే కరెక్ట్, ఎందుకంటే నువ్వు లంగాగాడు కదా. లక్కీ ఛాన్సులే లలలా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఉతికే బట్టలు పెళ్ళాం అయితే పొరువేం పోదులే, నాది పొరువేం పోదులే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఏమండి, కొంచెం ఆ బట్టలు కూడా ఉతికేయండి. ఓ అలాగే పుష్ప. లలలా లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే లలలా. ఇదేంటి ఉతకమని చెప్పి వేయకుండా వెళ్ళిపోయింది? ఓ మొగుణ్ణి కదా, ముఖాన్ని కొడితే ఫీల్ అవుతా అని వెళ్ళిపోయి ఉంటుంది. ఆహా, పుష్పకి నా మీద ఎంత ప్రేమో. పొండు, యువర్ లక్కీ ఫీలరా. అమ్మయ్యా, ఎప్పటి ఖాళీ అయింది. స్నానం చేస్తూ పని అయిపోద్ది. నేనేం చూడలేదు. నిమిషానికి నేనేం చూడలేదు. జరుగు నేనేం చూడలేదు. ఎవరు నేనేం చూడలేదు. నేనేం చూడలేదు. ఈడేంటి ఏదో చూడకూడని చూసినట్టు అలా వెళ్ళిపోతున్నాడు. అయినా ఈడు చూసినట్టు చేసే రకం కాదులే, మనలాగే. ఒరే ప్రేమించు, ప్రేమిస్తే ఎదిరించు, దర్శక నిర్మాత రాజుకి తెలియట్లేదు. చూశానురా, చూడకూడదే చూశానురా. ఏం చూసావు చెప్పా? చెప్పలేను. ఏమైందిరా నీకు? ఏమైందో తెలియదు గాని ఏదో అయిందిరా. అదేరా, ఏమైంది నీకు? నా బ్రెడ్ విరిగి జామ్లో పడిందిరా. బ్రెడ్ నువ్వు, మరి జామ్ ఎవర్రా? అది ఏంటి ఏం చెప్తున్నావు? ఓకే, మ్యాటర్ అర్థమైపోయింది తమ్ముడు. నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసేయి, దిల్ ఖుష్. అబే నేనేం చెప్పట్లేదు. అయినా ఏం చూశాను కనుక చెప్పడానికి. నువ్వు చూసావో లేదో నాకెందుకు, కానీ చూసిన విషయం మాత్రం ఎవరికి చెప్పుకో. సరే, నేను ఎవరికి చెప్పను. నువ్వు కూడా. నేనేంటి? అదే నేను చూసిన సంగతి చెప్పనులే. అయినా ఎప్పటికైనా చూడాల్సింది నువ్వేగా, కాకపోతే పెళ్లికి ముందే చూసావు అంతే. చూడ్డానికి పెళ్లి చేసుకోవడానికి సంబంధం ఏంటి? పెళ్లి చేసుకున్న వాడేగా చూసేది. అవును. మరి చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి కదా. అవును, కరెక్టే. అయితే పెళ్లి చేసుకుంటావా? ఏమో, చేసుకుంటానేమో. మరి మీ మావయ్య వాళ్ళొస్తే? వాళ్ళని కూడా కొట్టి చంపేస్తానేమో. అది అలారా దారికి. సూరి, ఏంటి? ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టవా? ఏంటి ఇంకా నయం, సంకనెక్కించుకుని చందమామ రావే జాబిలి రావే అని పాటలు పాడుతూ గోరుముద్దలు తినిపించమలేదు. చేతుల్లో ఏంటి? ఉన్నాయి కానీ గోరింటాకు పెట్టుకున్నా. ఏంటే నీకు ఫోజులతో పాటు పొగరు కూడా ఎక్కువైనట్టుంది. ఏంటిది గొబ్బెమ్మలు పెట్టినట్టు పెట్టావు? పండుద్దనే పెట్టావా? అవును, ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని పెట్టుకున్నా. గోరింటాకు పెట్టుకుంటే మాత్రం నేను తినిపించాలా? ఇంకెవరు దొరకలేదా?
చస్తే నేను తినిపించను. ఏ తినిపిస్తే నీ చేతిలో ఏమైనా అరిగిపోతాయా? అయినా ప్రేమించిన పిల్లకి ఫుడ్ అయినా పెట్టలేని వాడివి నువ్వేం మగాడివి? ఒరే కాంతారావు, ఆయన ఎవరు? నీ బాబు. ఏంటి ఎవరలా తెరిచావు? సిటీ కేబుల్ యాడ్ లో బుల్లి శ్రీకృష్ణులాగా పట్ట తిను, ఫుల్ గా లాగించేసే. నువ్వు ఈ అన్నం తినలేదంటే మా బుర్రలు తింటావు. తిను లాగి ఫుల్ ఎస్ఐ. ఏంటి ఎదవ కట్టింగ్లు ఇస్తున్నావు? నోరు మూసుకొని నవ్వులు, లేకపోతే చంపేస్తాను. తినే. ఏంటి మధ్యలో ఈ ఫిట్టింగ్ ఒకటే? చచ్చిపోయేటట్టు తాగు. నేనేం కుష్టిదానిలా కనిపిస్తున్నానా కష్టపడి తాగడానికి? నువ్వే తాగించు. ఏంటి పిల్లలకి టానిక్ గొంతులో పోసినట్టు చెంచాతో రెడీ అయ్యా? గ్లాస్ తో తాగించు. ఇది ఎక్కడ జబర్దస్త్, చంపేస్తా. నీకు ఆ రోజు కాలు ఇరిగినప్పుడు నేను ఎన్ని సేవలు చేశానో గుర్తులేదా? గుర్తులేదా అని గుర్తు పెట్టుకుని మరి చంపేస్తున్నావు కదే. పటో ఫ్రెండ్లీగా చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని లవ్ అనుకుని ఫీల్ అవ్వకు. అనుకున్నావో చంపేస్తాను. తాగు. ఆను పోస్తాను. అంటరా నల్ల కనిపిస్తున్నానా? నోటి కానించి తాగించు. సర్లే తాగి చావు. ఫ్రెండ్లీగా ఉంటేనే బెండు తీస్తున్నావు. నీతో పెళ్ళైందనుకో పండుగళ్ళ ఏడుస్తుంది నా బతుకు. చూసావా చూసావా, నువ్వే పెళ్లి వైపు వచ్చేస్తున్నావు. ఓరి నాయనో, నేనేం రాలేదు తల్లో. నీతో పెట్టుకోవడమే పొరపాటైపోయింది. చూసావా చూసావా, నీకు తెలియకుండానే నా ఎంగిల్ నీళ్ళు తాగేశావు. అంటే నా మీద నీకు ఇష్టం ఉన్నట్టేగా. ఓరి నాయనో, ఈ పొరపోవడానికి ప్రేమించుకోవడానికి చాలా తేడా ఉందే. ఇక్కడుంటే నాకు మెంటల్ వచ్చేటట్టుంది. మెంటల్ ఏంట్రా మెంటల్? చాలా రోజుల నుంచి చూస్తున్నా, ప్రేమిస్తున్నాను వెంట పడుతుంటే నకరాలు చేస్తున్నావేంట్రా? రానా రాయంటే ఏ ఏంట్రా? ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా, లైన్ లో పడతావని ఎదురు చూస్తుంటే ఏంట్రా మొండికేస్తున్నావు? నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మీదకి రాకే లుక్ ఏంటే? ఇక రాండి బయటికి, వాళ్ళు వెళ్ళిపోయారు. రండి రండి. అమ్మయ్యా, ఈ రోజుకి గండం గడిచింది. ఎవరు వాళ్ళంతా? మా మొగుళ్ళు. మీకోసం ఎత్తుతున్నారేంటి? మా కర్మకాలి. తప్పు మాదే గంగా. నేను పండు ప్రేమించుకున్నాం. ఈ విషయం తెలిసి మా నాన్న అభ్యంతరం చెప్పాడు. వాళ్ళు ఎలాగో మా పెళ్లి చేయరని తెలిసి మేము వీళ్ళ సాయం కోరాం. పెళ్లి చేసుకుంది మాకంటే చేసింది వీళ్ళదే తప్పని వీళ్ళని పట్టుకున్నాడు. అంతేకాకుండా అవిటి వాళ్ళని చేస్తాను శపథం కూడా చేశాడు. అందుకే ఇలా భయపడి చేస్తున్నారు. అర్థమైందిగా మా బాధ ఏంటో. ఇప్పటికైనా మమ్మల్ని వదిలేస్తే మా దారిని మేము పోతాం. ఇంకా పెళ్లి గిళ్ళని మా ఎంట పడ్డారనుకో, మీరు కూడా మాతో పాటు ముష్టెత్తు కూడా ఖాయం. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికో అక్కడికి. ఇక్కడ మాత్రం చచ్చిన ఉన్నాం. ఇక్కడి నుంచి తప్పించుకుంటారు సరే, ఇంకో చోట వాళ్ళు ఎదురైతే ఏముంది, మళ్ళీ పారిపోతాం. ఇలా ఎంతకాలం, ఎంత దూరమని పారిపోతారు? మీరు పారిపోతున్న కొద్దీ వాళ్ళు తరుగుతూనే ఉంటారు. అందుకే ఎదిరించండి. ఏంటి ఎదురు తిరిగేది? మనుషుల్ని చూసావుగా, ఒక్కొక్కడు ఎలా ఉన్నాడో, దున్నపోతులాగా ఉన్నాడు. దొరికామా చంపేస్తారు. అయితే చావండి. అంటే మేము బతుకుండడం మీకు ఇష్టం లేదా? ఇలా ప్రతి క్షణం చస్తూ బతకడం కంటే ఒక్కసారిగా చావటం మంచిది. కనీసం పోరాడి చచ్చావన్న తృప్తైనా మిగులుతుంది. అయినా మీరు ఇంతలా ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏ మనుషుల్ని చూసి మీరు భయపడుతున్నారో ఆ మనుషుల్లో మీరు ఒకసారి చిత కొట్టారు. ఎందుకంటే ఆ రోజు మీలో భయం లేదు, ధైర్యం ఉంది. ఆ ధైర్యాన్ని ఇప్పుడు మీరు తెచ్చుకోండి. ఏంటి తెచ్చుకునేది? ఆ రోజు మా పక్కన ధైర్యం కాదు, ఫ్రెండ్స్. ఛ, పిల్లిని రూమ్ లో బంధించి కొడితే పుల్ అవుతుంది. అలాంటిది మనుషులు మీరు వాళ్ళని కొట్టలేరా? మాకంత ధైర్యం లేదు. ఉంది, లేదని మీరు అనుకుంటున్నారు. మీలోని ధైర్యాన్ని భయంతో మీరే తొక్కి పెడుతున్నారు. ఒక్కసారి దాన్ని బయట పెట్టండి, మీ శక్తి ఏంటో మీకే తెలుస్తుంది. ఇందాకేమన్నా మీ కాళ్ళలో పోతే మీతో పాటు ముష్టెత్తుకోవాలా? మీ కాళ్ళని చూసో కళ్ళని చూసో హైట్ ని చూసో వెయిట్ ని చూసో మిమ్మల్ని ప్రేమించలేదు. మిమ్మల్ని ప్రేమించింది మీలోని మంచితనాన్ని చూసి. ఒకవేళ వాళ్ళతో ఫైట్ చేసి మీరు కుంటోళ్ళో గుడ్డోళ్ళో అయినా మేము మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం. మీతోనే కలిసి బతుకుతాం. శభాష్, మీరు నా కూతురు లేనందుకు నేను గర్వపడుతున్నానమ్మా. ఇంకా చూస్తారటయ్యా, ఎవరైతే మీకోసం వెతుకుతున్నారో వాళ్ళకి మీరు ఎదురెళ్ళండి, అటో ఇటో తేల్చుకోండి. ఇదిగో ఆంజనేయుడికి కూడా రాములు వారు చెప్పేంత వరకు తన శక్తి అంటే తనకు తెలియదు. అట్లాగే మీకు కూడా మీ శక్తి అంటే మీకు తెలియదు. అంతగా అవసరం వస్తే మా డిపార్ట్మెంట్ మొత్తాన్ని మీ వెంట పంపిస్తాను. కమ్ ఆన్, గో అహెడ్. మీరింత చెప్పిన తర్వాత కూడా మేము వెళ్ళకపోతే మా మీద మాకే అసహ్యం వేస్తుంది. ఇన్నాళ్ళు మాలోని భయాన్ని మాత్రమే చూశారు, ఇక మా ధైర్యం చూస్తారు. పదండ్రా. అది మొగతనం అంటే. తిరిగి వాళ్ళు ఎదురు తిరగబోతున్నారు. ఇక వీళ్ళని ఆపడం ఎవరి తరం కాదు.
ఒక్కొక్కడికి మూతి మీద మీసాలు కూడా సరిగ్గా రాలేదు. మీరు నన్నెదుర్కోవడానికి వచ్చారా? అవునరా, టెన్షన్ తో అనుక్షణం చస్తూ బతకలేక ఈ రోజు అటో ఇటో తేల్చుకోవడానికి వచ్చాం. ఇంకా చూస్తావేంట్రా? చేతులు చేస్తాన్నావుగా, తీరా తీ. ఎందుకు ఆగిపోయావు? పీకరా కళ్ళు. ఏంటి భయమా? ఇప్పటి వరకు మాలో భయమే చూసావురా. ఇప్పటికీ ఉన్నా అది భరించే శక్తి మాలో లేదురా. కత్తి పట్టుకున్న ప్రతివాడు ఖేడి కాదు, కామ్గా ఉన్న ప్రతివాడు కొంచెం వాళ్ళు కాదురా. పీకట్రా కళ్ళు. చూస్తారేంటి? రే యాదవ్, వీళ్ళందరిని ఒకసారి చూడు. సర్కస్ లో జోకర్స్ లా లేరు? వాడి కాళ్ళు చూడరా ఎలా వణుకుతున్నాయి, వాడి చేతులు చూడరా, వీడిని చూడు, క్రికెట్ లో వికెట్ అంత లేడు. వీళ్ళంతా భయపడుతూనే నన్ను భయపెట్టడానికి వచ్చారా? లాక్రండ్రా వాళ్ళని. దగ్గర బాగుండదు. దగ్గర వచ్చి అంటే రాయితో చంపేస్తాయి. చంపేది వాళ్ళతో తన్ను తినొచ్చారేంట్రా సత్తున్నాయన్నారా? రే యాదవ్, ఎస్ఐ మిమ్మల్ని ఒక్కొక్కరిని
బిడ్డల్ని కాల్చి చంపినట్టు చంపి పారేస్తాను. ఈ జీవితోనే ఆడుకుంటారా? మా నాన్న ఏం చేయొద్దు. మా నాన్న ఏం చేయకండి, మీకు దండం పెడతాను ప్లీజ్. అన్నా ఏదో ఒకటి చెయ్యి, చంపేయన్నా ఇళ్ళను. జీవన్న ఏంది ఇంకట్లా చూస్తున్నావు? ఏంది ఆలోచిస్తున్నావు అన్నా? చంపన్నా ఇళ్ళను. రేయ్, అసలు మేము ఏం తప్పు చేసావురా? మనసారా ప్రేమించుకున్న వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం మేము చేసిన తప్ప? హే, మా కళ్ళు కాళ్ళు చేతులు తీసేసి మా పెళ్లి కాకుండా చేస్తానన్నావు కదరా. ఒకవేళ నువ్వు తీసేసినా మమ్మల్ని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఏం చేస్తావురా నువ్వు? చంపరా చంపరా. వద్దు నాన్న. అన్నా ఎందుకన్నా ఆలోచిస్తావు? చంపన్నాలను నా మాటిని చంపేయన్నా. యాదవ్, వీళ్ళని మనం ఏం చేయలేం. వీళ్ళు ప్రేమలో ఉన్నారు. వీళ్ళనే కాదు యాదవ్, ప్రేమలో ఉన్న ఇలాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళం ఏమీ చేయలేం. అదే ప్రేమకున్న పవర్. గాడ్ బ్లెస్ యూ. నన్ను క్షమించండి. ఇదేంటి సార్? ఫైనాన్స్ మీకే. అదేంటి సార్, మొన్న అడిగినప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకుని కొట్టారు. ఇప్పుడు ఎదురిచ్చి కొడతారా సార్? అదా, ఆ రోజు ఏదో కొంచెం తొందరపడ్డాను. మీకేం దెబ్బలు తగలేదు కదా? ఫ్యూజ్ ఫెయిల్ అయ్యేలా కొట్టారు, ఫైనల్ గా ఫీల్ అవ్వదంటున్నారు. ఈ లోపుగా జరిగిన స్టోరీ ఏంటి సార్? ప్రేమ విలువేంటో తెలుసుకున్నాను. ఇక నుంచి ప్రేమ సినిమాలకే ఫైనాన్స్ చేస్తాను. దానికి దయచేసి టైటిల్ మాత్రం నన్ను అడగండి, మీరే చెప్పండి. నువ్వు చెప్పు. అమ్మాయి ఇంతకు ముందు చెప్పినందుకే గెలుస్తారు ఈ ఎఫెక్ట్. నేను చెప్తాం. ప్రేమిస్తే లేచిపోకండి, పెళ్లి చేసుకోండి.